Hello everyone, SS here and Pocket Tech. I'm back again with another video. ఈ వీడియోలో మనం ఐఫోన్స్ లో ఉన్న టిప్స్ అండ్ ట్రిక్స్ గురించి మాట్లాడుకోబోతున్నాము. ఈ యూస్ఫుల్ ఫీచర్స్ అన్ని మనకి డే టు డే యూసేజ్ లో బాగా యూస్ఫుల్ గా ఉంటాయి. లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ యూస్ఫుల్ ఫీచర్ వచ్చేసి ఏ ఫోన్ లో అయినా సరే లొకేషన్ షేరింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఐఫోన్ లో మనకి సెట్టింగ్స్, ప్రైవసీ అండ్ సెక్యూరిటీలోకి వెళ్తే ఫస్ట్ ఆప్షన్ లొకేషన్ షేరింగ్ అని చెప్పి ఉంటుంది. ఈ లొకేషన్ షేరింగ్ ఇక్కడ పక్కన నెంబర్ చూస్తున్నారు కదా, 90 అని చెప్పి ఉంది. సో 90 యాప్స్ నా లొకేషన్ అయితే యూజ్ చేస్తున్నాయి. ఫస్ట్ ఇక్కడ మీరు చెక్ చేసుకోవాల్సింది ఏంటి అంటే, లొకేషన్ అనేది మనం చాలా యాప్స్ కి షేర్ చేస్తూ ఉంటాం. మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి అంటే ఇక్కడ మనకి 2 సెట్టింగ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కాస్కోలోకి వెళ్తున్నాను. ఇక్కడ సెట్టింగ్స్ లోకి వెళ్తే వైల్ యూజింగ్ ద యాప్ అనేది మస్ట్ అండ్ షుడ్ ఉండాలి. ఆల్వేస్ అని చెప్పి అసలు ఉండకూడదు. నెవర్ ఇస్తేనేమో ఒక్కొక్కసారి మనకి యాప్ అనేది యాక్సెప్ట్ చేయదు. వైల్ యూజింగ్ ద యాప్ యూజ్ చేసుకోవడం బెస్ట్. అండ్ ఇక్కడ కింద ఇంకొక ఇంపార్టెంట్ సెట్టింగ్ ఉంటుంది, ప్రిసైజ్ లొకేషన్ అని చెప్పి. ఇది టర్న్ ఆఫ్ లో ఉండాలి. ఎందుకంటే ఇది ఆన్ చేసి ఉంది అనుకోండి, మీ ఎగ్జాక్ట్ మీ అపార్ట్మెంట్ కానీ మీ హౌస్ పిన్ కానీ వాళ్ళకి తెలిసిపోతుంది. అదే మీరు ఇది ఆఫ్ చేసుకున్నారనుకోండి, మీరున్న ఏరియా రేడియస్ వరకే చూపిస్తుంది. ఎగ్జాక్ట్ పిన్ లొకేషన్ అనేది మీకు ఎవరికి చూపించదు. సో ప్రిసైజ్ లొకేషన్ అనేది టర్న్ ఆఫ్ లో ఉండాలి. ఈవెన్ మీరు ఆల్వేస్ ఇచ్చినా సరే ఇక్కడ ప్రిసైజ్ లొకేషన్ అనేది ఎప్పుడూ టర్న్ ఆఫ్ లో ఉండాలి. ఇక్కడ చూడొచ్చు, మూవీస్ కి వెళ్ళే యాప్ కి నా ప్రిసైజ్ లొకేషన్ తో అసలు అవసరమే లేదు. యాక్చువల్ గా ఈ యాప్ కి అసలు నా లొకేషన్ తోనే పని లేదు. అది కాకుండా ప్రిసైజ్ లొకేషన్ యూజ్ చేస్తుంది. సో ఈ ఆప్షన్ అనేది ఖచ్చితంగా టర్న్ ఆఫ్ చేయాలి. నా లొకేషన్ ని వాళ్ళు ఎలా యూజ్ చేసుకుంటున్నారో నాకు తెలియదు కదా. సో ప్రిసైజ్ లొకేషన్ అనేది మస్ట్ అండ్ షుడ్ గా టర్న్ ఆఫ్ లో ఉండాలి. సెకండ్ యూస్ఫుల్ ఫీచర్ ఏంటి అంటే, ప్రతి ఐఫోన్ కి మనకి బ్యాక్ సైడ్ యాపిల్ లోగో దగ్గర ఒక సీక్రెట్ బటన్ ఉంటుంది. ఇది కొంతమందికి తెలిసే ఉంటది, కొంతమందికి తెలియకపోవచ్చు. ఈ సీక్రెట్ బటన్ ని బ్యాక్ ట్యాప్ అంటారు. దీన్ని డబుల్ ట్యాప్ కానీ ట్రిపుల్ ట్యాప్ గా కానీ యూజ్ చేసుకోవచ్చు. దీన్ని యాక్సెస్ చేయాలంటే మనం సెట్టింగ్స్, యాక్సెసిబిలిటీలోకి వెళ్ళాలి. సో ఇక్కడ చూడండి, బ్యాక్ ట్యాప్ టైప్ చేయగానే యాక్సెసిబిలిటీ టచ్ లో ఉంటుంది. యాక్సెసిబిలిటీ అండ్ టచ్. డబుల్ ట్యాప్ లోకి వెళ్తే ఇక్కడ మనకి ఫ్యూ ఆప్షన్స్ ఉంటాయి. మీరు వాల్యూమ్ డౌన్ కానీ వాల్యూమ్ అప్ కూడా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. లేదంటే విజువల్ ఇంటెలిజెన్స్, గుడ్ థింగ్, విజువల్ ఇంటెలిజెన్స్ కి యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడొచ్చు, డబుల్ ట్యాప్ చేయగానే విజువల్ ఇంటెలిజెన్స్ ఓపెన్ అవుతుంది. లేదు మీకు అసలు యాపిల్ ఇంటెలిజెన్స్ పని చేయట్లేదు అంటే మీరు కెమెరా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్ వచ్చేసి ఎవరికి ఎక్కువగా యూస్ఫుల్ గా ఉంటుందంటే, మీకు కనుక యాక్షన్ బటన్ లేదనుకోండి, యాక్షన్ బటన్ కి మనం షార్ట్ కట్స్ ని అసైన్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నా చూస్తున్నారు కదా, జెమినీ యాక్టివేట్ అవుతుంది. ఈ బ్యాక్ ట్యాప్ బటన్ ని యాక్షన్ బటన్ లాగా యూజ్ చేసుకోవచ్చు. యాక్షన్ బటన్ లో మనం ఓన్లీ 1 షార్ట్ కట్ యాడ్ చేసుకోగలం. బట్ బ్యాక్ ట్యాప్ లో మనకి 2 ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ చూడొచ్చు, డబుల్ ట్యాప్ చేస్తే ఒక ఆప్షన్ ఉంటుంది. దీన్ని ఫ్లాష్ లైట్ ఆన్ చేయడానికి యూజ్ చేస్తాను. ట్రిపుల్ ట్యాప్ వచ్చేసి కెమెరాకి యూజ్ చేస్తాను. సో ఇప్పుడు చూడొచ్చు, డబుల్ ట్యాప్ చేస్తే ఫ్లాష్ లైట్ ఆన్ అవుతుంది. మళ్ళీ డబుల్ ట్యాప్ చేస్తే ఫ్లాష్ లైట్ ఆఫ్. ఇప్పుడు ట్రిపుల్ ట్యాప్ చేద్దాము. హోమ్ స్క్రీన్ లో ఉన్నాను, కెమెరా ఓపెన్ అయింది. సో మీకు కనుక యాక్షన్ బటన్ లేకపోతే డబుల్ ట్యాప్ అండ్ ట్రిపుల్ ట్యాప్ ఆప్షన్స్ అయితే యూజ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి, మీకు కనుక ఇన్కమింగ్ కాల్ వచ్చేటప్పుడు ఇలా టాప్ లో చూపిస్తుంది అనుకోండి, ఇది మీకు నచ్చలేదు, ఫుల్ స్క్రీన్ కావాలి అనుకుంటే జనరల్ గా మనకి ఐఫోన్స్ లో ఫోన్ యూజ్ చేస్తున్నప్పుడు పైన చిన్న బ్యానర్ లోనే ఇన్కమింగ్ కాల్ అనేది చూపిస్తుంది. ఒకవేళ నచ్చలేదు అనుకోండి, సెట్టింగ్స్ లో చేంజ్ చేసుకోవాలి. మీరు ఒకవేళ ఫోన్ యూజ్ చేయకుండా ఐడియల్ గా ఉందనుకోండి లాక్ పొజిషన్ లో, అప్పుడు మీకు ఇన్కమింగ్ కాల్ వస్తే ఫుల్ స్క్రీన్ లో వస్తుంది. మీరు ఫోన్ ని యూజ్ చేస్తున్నా గానీ మీకు ఇన్కమింగ్ కాల్ అనేది ఫుల్ స్క్రీన్ రావాలి అంటే ఆ ఆప్షన్ ని మీరు సెట్టింగ్స్ లో టర్న్ ఆన్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సెట్టింగ్స్ లోకి వెళ్ళి ఫోన్ యాప్ లోకి వెళ్ళాలి. ఫోన్ యాప్ లోకి వెళ్ళి ఇక్కడ ఇన్కమింగ్ కాల్ అని చెప్పి ఉంటుంది. ఇక్కడ ఇన్కమింగ్ కాల్ లోకి వెళ్ళి ఫుల్ స్క్రీన్ సెలెక్ట్ చేసుకుంటే, ఇప్పుడు మీరు ఒకవేళ ఫోన్ యూజ్ చేస్తున్నా గానీ ఇన్కమింగ్ కాల్ వచ్చింది అనుకోండి, డైరెక్ట్ గా ఫుల్ స్క్రీన్ లో వస్తుంది. మీరు ఫోన్ బిజీగా యూజ్ చేస్తుంటే ఈ బ్యానర్ నోటిఫికేషన్స్ మిస్ అయ్యే అవకాశం ఉంటుంది. వాళ్ళు ఇలా ఫుల్ స్క్రీన్ పెట్టుకుంటే మీకు కాల్స్ అనేవి మిస్ అవ్వకుండా ఉంటారు. నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి, మీ మొబైల్ డేటాని సేవ్ చేసుకోవాలి అంటే మీరు కొన్ని సెట్టింగ్స్ అనేవి చేంజ్ చేసుకోవాలి. ఇక్కడ మీరు సెల్యులార్ లోకి వెళ్తే నా కరెంట్ పీరియడ్ చూడొచ్చు, 200 GB యూజ్ చేసిందంట. సో మీకు కూడా ఇలా సెల్యులార్ డేటా అనేది ఎక్కువగా యూస్ అవుతుంది అంటే దాన్ని మీరు కంట్రోల్ చేసుకోవచ్చు. మీ ప్రైమరీ సిమ్ కార్డ్ లోకి వెళ్ళి ఇక్కడ మీకు వాయిస్ అండ్ డేటా అని చెప్పి ఉంటుంది. ఈ సెట్టింగ్స్ అనేవి కొంచెం కెరియర్ ని బట్టి మీకు డిఫరెంట్ గా ఉంటాయి. మీరు చూస్ చేసుకోవాల్సింది డేటా సెట్టింగ్స్ లోకి వెళ్ళాలి. ఇక్కడ 5G స్టాండ్ అలోన్ అనేది మీకు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఫస్ట్ ఇది ఒకవేళ ఉంటే దీన్ని టర్న్ ఆఫ్ చేయాలి. ఎందుకంటే 5G నెట్వర్క్ ఉన్నా లేకపోయినా దాని సిగ్నల్స్ కోసం సెర్చ్ చేస్తూ మన బ్యాటరీ అనేది వేస్ట్ అవుతూ ఉంటుంది. బెస్ట్ ఆప్షన్ వచ్చేసి మనకి 5G ఆటో. ఎందుకంటే 5G సిగ్నల్స్ లేవనుకోండి, వాటి కోసం సెర్చ్ చేస్తూ మన బ్యాటరీని వేస్ట్ చేయదు. 5G ఆటోలో పెట్టుకుంటే 5G సిగ్నల్స్ లేనప్పుడు డైరెక్ట్ గా మనకి LTE 4G లోకి వెళ్ళిపోతుంది. బ్యాటరీ సేవ్ అవుతుంది, అట్ ద సేమ్ టైం డేటాను సేవ్ అవుతుంది. 5G ఆన్ అనేది నేనైతే పెద్దగా సజెస్ట్ చేయను. ఇదేంటి అంటే 5G ఆన్ లో ఉంటే వెబ్ బ్రౌజింగ్ కూడా మనకి 5G డేటా యూస్ అవుతుంది అనమాట. 5G అనేది ఎంత
ఇంటర్నెట్ అనేది ఎంత స్పీడ్ గా ఉంటుందో డేటా యూసేజ్ కూడా అంత ఎక్కువగా ఉంటుంది. అండ్ ఆల్సో మీరు బ్యాక్ వెళ్తే ఇక్కడ డేటా మోడ్ అని చెప్పి ఉంటుంది. ఈ డేటా మోడ్ లోకి వెళ్తే ఇక్కడ మీరు డేటాని ఎలా యూజ్ చేయాలనుకుంటున్నారనే ఆప్షన్స్ ఉంటాయి. స్టాండర్డ్, లో డేటా మోడ్ అని చెప్పి లో డేటా మోడ్ లో మీరు పెట్టుకుంటే ఆటోమేటిక్ గా మనకి యూట్యూబ్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, వెబ్ బ్రౌజింగ్ కానీ ఆటోమేటిక్ గా ఫీడ్ అనేది అప్డేట్ అవ్వకుండా ఉంటుంది. సో దట్ మీకు అవసరమైనప్పుడు మీరు అప్డేట్ చేసుకోవచ్చు. బ్యాటరీని ఎట్టయితే లో పవర్ మోడ్ లో బ్యాటరీని సేవ్ చేస్తుందో అలానే లో పవర్ మోడ్ వచ్చేసి ఫోన్ డేటాని సేవ్ చేస్తుంది. ఫోన్ డేటాని మీరు సేవ్ చేయాలి అనుకుంటే గో విత్ లో డేటా మోడ్. స్టాండర్డ్ వచ్చేసి మీ యాప్స్ అన్ని బ్యాక్గ్రౌండ్ లో ఆటోమేటిక్ గా అప్డేట్ అవుతూ ఉంటాయి. వీడియో కాల్స్ అండ్ ఫేస్ టైమ్ కాల్స్ క్వాలిటీ అనేది కొంచెం లిమిట్ చేస్తుంది. నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి మీరు లేటెస్ట్ సాఫ్ట్వేర్ అప్డేట్ లో ఉంటే కనుక మనకి ఐఫోన్ లో కూడా డిఫాల్ట్ యాప్స్ ని చేంజ్ చేసుకునే ఆప్షన్ అయితే తీసుకొచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ ఐఫోన్ లో మనకి మెయిల్ యాప్ ఉంటుంది ఈ బ్లూ కలర్ లో. దీని అయితే ఎక్కువగా ఎవరూ యూజ్ చేయరు, నేనైతే అసలు యూజ్ చేయను. అందరం మనం జీమెయిల్ యూజ్ చేస్తాము. అండ్ సెకండ్ ఐ మెసెంజర్. ఇండియాలో ఐ మెసేజింగ్ కన్నా మనకి వాట్సాప్ యూసేజ్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఐఫోన్ వాళ్ళు ఇచ్చే డిఫాల్ట్ యాప్స్ కన్నా గూగుల్ యాప్స్ కానీ, వేరే థర్డ్ పార్టీ ఫేస్బుక్ యాప్స్ కానీ ఇలాంటి యూజ్ చేస్తూ ఉంటాము. ఇలా డిఫాల్ట్ యాప్స్ ని మనం ఐఫోన్స్ లో అసలు చేంజ్ చేసుకోవచ్చు అనమాట. సఫారీ బదులు క్రోమ్ ఓపెన్ అవడం కానీ ఇలాంటి ఫీచర్స్ ఇవన్నీ ఎక్కడికి మీరు చెక్ చేసుకోవచ్చు అంటే సెట్టింగ్స్ లోకి వెళ్ళి బాటమ్ లోకి వెళ్తే ఇక్కడ చూడొచ్చు యాప్స్ అని ఉంటుంది. యాప్స్ ఓపెన్ చేయగానే మీకు ఫస్ట్ ఆప్షన్ చూడొచ్చు డిఫాల్ట్ యాప్స్. ఇక్కడ ఉన్న యాపిల్ డిఫాల్ట్ యాప్స్ అన్ని మీరు థర్డ్ పార్టీ యాప్స్ లో చేంజ్ చేయొచ్చు. ఫస్ట్ వచ్చేసి మెయిల్ లో చూస్తే నేను ఆల్రెడీ జీమెయిల్ పెట్టేసుకున్నాను. సో జీమెయిల్ ఇస్ మోర్ యూస్ఫుల్ యాప్ నా పర్సనల్ యూసేజ్ కి. మీరు స్టూడెంట్ అయి ఉంటే మీరు అవుట్లుక్ ఎక్కువ యూజ్ చేస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బ్రౌజర్. మీరు కనుక క్రోమ్ ఎక్కువ యూజ్ చేస్తే మీరు క్రోమ్ ని సెలెక్ట్ చేయొచ్చు. ఈ డిఫాల్ట్ యాప్ చేంజ్ చేసుకోవడం వల్ల ఉపయోగం ఏంటి అని అడిగితే కనుక మీ ఫ్రెండ్ ఎవరైనా మీకు ఒక లింక్ పంపించారు. ఈ లింక్ ఓపెన్ చేసినప్పుడు జనరల్ గా లింక్స్ కాబట్టి సఫారీ ఓపెన్ అవుతుంది. క్రోమ్ బ్రౌజర్ కి డిఫాల్ట్ యాప్ చేంజ్ చేశా కాబట్టి లింక్ క్లిక్ చేయగానే మనకి క్రోమ్ బ్రౌజర్ లో ఓపెన్ అవుతుంది. సేమ్ విత్ మెయిల్ యాప్ కానీ, ఫోన్ యాప్ కానీ ఏదైనా అంటే ఇక్కడ చూడొచ్చు బ్రౌజర్ క్రోమ్. కాల్స్కి వచ్చేసి నేను ఫోన్ యాపే పెట్టుకున్నాను. మీకు కావాలంటే వాట్సాప్ కూడా చూస్ చేసుకోవచ్చు. మీరు ఏదైనా ఫోన్ నెంబర్ బ్రౌజర్లో క్లిక్ చేయగానే వాట్సాప్ నుంచి కాల్ వెళ్ళిపోతుంది. నెక్స్ట్ పాస్కోడ్స్ అండ్ కోడ్స్. ఇది వెరీ ఇంపార్టెంట్. మీ ఐడి అండ్ పాస్కోడ్ మీరు బోత్ ఐఫోన్ అండ్ ఆండ్రాయిడ్ రెండిట్లోనూ సేవ్ చేయాలనుకుంటే ఇక్కడ ఉన్న పాస్కోడ్ ఆప్షన్ టోన్ ఆన్ లో ఉండాలి. అండ్ ఆల్సో గూగుల్ కానీ క్రోమ్ ఆప్షన్ కానీ టోన్ ఆన్ లో ఉండాలి. ఈ పాస్కోడ్స్ కానీ, క్రోమ్ కానీ, గూగుల్ ఆప్షన్ కానీ ఆన్ చేసుకున్నప్పుడు మీరు ఒకవేళ ఫేస్బుక్ లో కానీ, ఇన్స్టాగ్రామ్ లో కానీ సైన్ ఇన్ అయితే ఐడి అండ్ పాస్కోడ్ రెండు మనకి బోత్ యాపిల్ పాస్కోడ్స్ లోను అండ్ గూగుల్ పాస్కోడ్ మేనేజర్ లోను రెండిట్లోనూ సేవ్ అవుతుంది. సో మీరు ఆండ్రాయిడ్ టు ఐఫోన్ టు ఆండ్రాయిడ్ షిఫ్ట్ అవుతూ ఉంటే మనకు కావాల్సిన ఐడి అండ్ పాస్కోడ్స్ రెండు గూగుల్ అండ్ యాపిల్ ఎకోసిస్టమ్ రెండిట్లోనూ సేవ్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి మనం లాక్ స్క్రీన్ ని డిఫరెంట్ వేస్ లో మనం ఎడిట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి ఎక్స్టెండెడ్ వాల్పేపర్. ఎక్స్టెండెడ్ వాల్పేపర్ అంటే స్క్రీన్ కి తగ్గట్టు మనకి వాల్పేపర్ అనేది ఎక్స్టెండ్ అవుతుంది పైకి కిందకి. మీరు లాక్ స్క్రీన్ మీద ప్రెస్ అండ్ హోల్డ్ చేసి కస్టమైజ్ లోకి వెళ్ళి లాక్ స్క్రీన్ ని సెలెక్ట్ చేస్తే ఇక్కడ మీకు 3 డాట్స్ కనిపిస్తాయి. ఇది సెలెక్ట్ చేస్తే ఏ వాల్పేపర్ సెలెక్ట్ అయిందో ఇక్కడ మీకు చూపిస్తుంది. నేను ఇప్పుడు ప్రొఫైల్ చేంజ్ చేస్తున్నాను. దీనిలోకి వెళ్తున్నాను. ప్రెస్ అండ్ హోల్డ్ చేసి కస్టమైజ్ లోకి వెళ్తే ఇది డెప్త్ ఎఫెక్ట్ అంటే ఇక్కడ చూడొచ్చు విస్కీ గట్ చెవులు మనకి క్లాక్ మీదకి వచ్చేసాయి. పోర్ట్రేట్ ఫొటోస్ మీరు తీస్తారు కదా ఎప్పుడన్నా, ఆ ఫొటోస్ కి మనం డెప్త్ ఎఫెక్ట్ ని యాడ్ చేసుకోవచ్చు. అండ్ మీకు ఇక్కడ ఈ లైవ్ సింబల్ చూపిస్తుంది చూస్తున్నారా ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో. ఇది టర్న్ ఆన్ చేసుకున్నారనుకోండి, ఈ ఆప్షన్ అన్ని ఫొటోస్ కి చూపించదు, ఇది లైవ్ ఫొటోస్ కి మాత్రమే చూపిస్తుంది. ఈ ఆప్షన్ ని టర్న్ ఆన్ చేసినప్పుడు మనకి లాక్ స్క్రీన్ మీదకి వెళ్ళినప్పుడల్లా ఆ వీడియో అనేది ప్లే అవుతూ ఉంటుంది. ఫోన్ లాక్ స్క్రీన్ మోడ్ లో ఉన్నప్పుడు ఆ వీడియో అనేది ప్లే అవుతూ ఉంటుంది. చూస్తున్నారు కదా, విస్కీ గాడు కనుగొడుతున్నాడు. విస్కీ అనేది నాకు ఒక పేరు. లైవ్ ఫోటో వచ్చేసి మనకి ఫోటోకి ముందు ఏం జరుగుతుంది, తర్వాత ఏం జరుగుతుంది అనేది రికార్డ్ చేస్తుంది కదా. ఆ లైవ్ ఫోటో అనేది లాక్ మోడ్ లో ఉన్నప్పుడు పనిచేస్తుంది అనమాట. సో అందుకని వాడు కన్ను కొడుతున్నట్టు కనిపిస్తుంది. ఇదివరకైతే దాన్ని ప్రెస్ అండ్ హోల్డ్ చేసేవాళ్ళం, ఇప్పుడు అసలు టచ్ చేయాల్సిన అవసరం కూడా లేదు, అదే ప్లే అవుతూ ఉంటుంది. లైవ్ ఫొటోస్ ని ఎలా యాడ్ చేసుకోవాలని అడిగితే ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ ఫొటోస్ ఆప్షన్ చూపిస్తుంది. దీనిలోకి వెళ్తే ఇక్కడ ఆటోమేటిక్ గా లైవ్ ఫొటోస్ ని సెలెక్ట్ అవుతుంది. ఇక్కడ ఏం చేయాలి అంటే మీ ఫోన్ లో తీసిన ఒక లైవ్ ఫోటోని సెలెక్ట్ చేయాలి. సో నేను ఈ ఫోటో సెలెక్ట్ చేస్తున్నాను అండ్ వాడి ఫేస్ కనపట్లేదు కాబట్టి ఇట్లా పక్కకి తీసుకొస్తున్నాను. చూడొచ్చు లైవ్ ఫోటో అనేది యాడ్ అయిపోయింది. లైవ్ ఫోటో లేకుండా నార్మల్ ఫోటోకి మరి లైవ్ ఎఫెక్ట్ అనేది రాదు. ఇది బాగుంది. క్లిక్ డన్. ఇప్పుడు ఫోన్ లాక్ చేసి అన్లాక్ చేస్తే విస్కీ గాడు కదులుతూ ఉంటాడు. వెరీ నైస్. సో చూసారు కదా, ఇదైతే ఇవాళ వీడియో. మీకు ఏ ఫీచర్ బాగా నచ్చిందో లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్. ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పాకెట్ టెక్.